సంస్కారవంతులు వీళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఎంత సంస్కారమైనటువంటి వాళ్ళు, ఎంత మాట్లాడుతూ ఉన్నారో. ఏదో రెండు మాటలు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతారా అని చెప్పేసి సీతమ్మ. నేనేమంటున్నానంటే కేవలం ఇవి బూతులు కాదు, కేవలం ఇవి బూతులు కాదు. ఒక టెర్రరిస్టులు, నేను ఇంతకు ముందు కూడా చెప్పా, టెర్రరిస్టులు ఒకేసారి అనేకమైనటువంటి ప్రాంతాల్లో బాంబులు పేలుస్తారు. జమ్మూలో, కన్యాకుమారిలో, మహారాష్ట్రలో, లేకపోతే ఇంకొక చోట ఒకేసారి బాంబులు పేలుస్తారు. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే అలజడులు సృష్టించాలని, గొడవలు ప్రేరేపించాలని, మత ఘర్షణలు ప్రేరేపించాలని, కొట్టుకు చావాలని, ప్రభుత్వం ఇబ్బందులో పడాలని, ప్రభుత్వం నడవకూడదని. అంటే ఒక టెర్రరిస్టులు ఏ విధంగా అయితే ఉంటారో జగన్మోహన్ రెడ్డి కూడా పదే సార్లు చెప్తున్నాను, వైసీపీ ముసుగులో ఒక టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఆ టెర్రరిజం పేరు బూతులు. మీరు అంబటి రాంబాబు ఒకే విధమైనటువంటి బూతులు మాట్లాడతాడు, దానివల్ల గొడవలు రావాలని. జోగి రమేష్ ఒకే విధమైనటువంటి బూతులు మాట్లాడతాడు, గొడవలు రావాలని. పేర్ని నాని ఒకే రకమైనటువంటి బూతులు మాట్లాడుతూ ఉంటాడు. నిన్న కొత్తగా రజనీ కూడా వాడెవడు పుల్లారావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. వీళ్ళందరి ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ప్రజలున్నారో, ఎవరైతే తెలుగుదేశం నాయకులు ఉన్నారో, పౌరులు ఉన్నారో, వీళ్ళందరూ కూడా రెచ్చిపోవాలి. వీళ్ళందరూ కూడా మా మీద దాడి చేయాలి. ఆ దాడి ద్వారా మేము చలిమంట కాచుకోవాలి, రాష్ట్రంలో ప్రభుత్వం సక్రమంగా నడవటం లేదని చెప్పాలి అనే ఉద్దేశంతో ఒకేసారి బూతుల పురాణాన్ని లంఘించుకొని మాట్లాడేటువంటి వాళ్ళని ఒక బ్యాచ్ని తయారు చేసి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వదిలినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.